యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో కావలికి గుర్తింపు తీసుకురావాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని శ్యాప్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కేసీసీ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. క్రీడాభిమానుల నినాదాల మధ్య మైదానం ఉత్సాహంతో నిండిపోయింది. టోర్నమెంట్ ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక క్రీడాభిమానిగా మైదానంలో దిగడం యువతను మరింత ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కావలి క్రికెట్ క్లబ్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి, దాంట్లో కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కావలిలో టోర్నమెంటు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుని 2024 డిసెంబర్లో మొట్టమొదట కావలి నడిబొడ్డు ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. రెండో విడత ఈ సంవత్సరం దాదాపు 120 టీంలు దీంట్లో పాల్గొనేదానికి అప్లై చేస్తే వీళ్ళు ఫిల్టర్ చేసి 80 టీముల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 80 టీములు ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దాదాపు 20 రోజుల పాటు 80 టీములు లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా 18వ తేదీ జనవరి 18వ తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, జలదింగ మండలము, కావలి పట్టణము కలిపి ఈ రోజున 80 టీములతో ఈరోజు ఇక్కడ కోలాహలంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి, కావలి ప్రాంతంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జనవరి 1 అదేవిధంగా సంక్రాంతి వస్తున్నటువంటి తరుణంలో అన్ని కాలేజీలు కూడా సెలవులు ఇవ్వటం, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లకు వచ్చేటువంటి టైంలో ఈ టోర్నమెంట్లు అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయని, ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఆడుతున్నప్పుడు గ్యాలరీలో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి తిలకించడం గత సంవత్సరం కూడా చూడటం జరిగింది. ఇది అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. తప్పకుండా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని తిలకించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర కాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనలతో కావలి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు అడుగులు వేయడం జరుగుతుంది.